హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రపంచవ్యాప్తంగా ఆహారము, వంట, కుకింగ్ అనేది స్టార్ట్ అయింది ఒక రకంగా నాన్ వెజ్ నుంచే. హంటెడ్ మీట్స్ అంటే వేటాడి ఆ జంతువుల నుంచి తినడం కానీ ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచినే కుకింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచినే మళ్ళీ ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ నాన్ వెజిటేరియన్సే ఉన్న రోజుల్లో కూడా భారతదేశంలోనే వెజిటేరియన్స్ ఉండొచ్చు, వెజిటేరియన్ తిని మనిషి బతకచ్చు అన్నట్టు, అది కూడా ప్యూర్ వెజిటేరియన్స్గా ఉండడం అనేది భారతదేశమే నేర్పించింది. ఆ భారతదేశం నుంచినే ప్రపంచానికి ఆ కల్చర్ కూడా ముందుకు వెళ్ళిందనమాట. సో వరల్డ్ వైడ్ అప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్ డిషెస్ తయారు చేయడం కూడా అలవరుచుకున్నారు. అలాంటి డిషెస్నే ఈ వారమంతా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ట్రెడిషనల్ వెజిటేరియన్ డిషెస్ తోటి ఈ వారంలో మనం బోల్డ్ అనే డిషెస్ తయారు చేసుకోబోతున్నాము. మీరందరూ కూడా ఎవరైనా వెజిటేరియన్స్ ఉన్నట్లయితే వాటిని చక్కగా ఫాలో అయ్యి అన్నింటినీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి, వరల్డ్ వైడ్ వెజ్. రోమ్ నగరం. రోమ్ గురించి మాట్లాడుకుంటే చాలా హిస్టారికల్ రెఫరెన్స్ ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లుగా ప్రతిదానికి సామెతలాగా కూడా ప్రపంచం మొత్తం వాడేంత స్థాయికి వాళ్ళ ప్రాచుర్యం వెళ్ళింది. అదేవిధంగానే ఇటాలియన్ రెసిపీస్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం పొందాయి. పిజ్జాలు కావచ్చు, పాస్తాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఫేమస్గా ఉన్నాయి. ముఖ్యంగా వాటన్నింటిలో కూడా నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువగా ఉండేది. అలాంటిది వాళ్ళు కూడా కొన్ని రెసిపీస్ని వెజిటేరియన్గా తయారు చేస్తూ ఉన్నారు. వాటిల్లోనే ఒకటి మనం ఇవాళ తయారు చేసుకోబోతున్నాం. ఇటాలియన్ స్టైల్లో ఒక చక్కటి పాస్తా తయారు చేసుకోబోతున్నాము. ఆ పాస్తా పేరు పాన్జినెల్లా పాస్తా. పాన్జినెల్లా పాస్తా. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రెడ్ ముక్కలు, స్పాగెటీ పాస్తా, మోజరెల్లా చీజ్, సోక్డ్ ఆలివ్స్, బటర్ అంటే వెన్న, మస్టర్డ్ పేస్ట్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఫ్రెష్ బేసిల్, చెర్రీ టొమాటో. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గానే ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు దొరికేవే, కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ బేసిల్ మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఒకవేళ ఫ్రెష్ బేసిల్ దొరకకపోతే డ్రై బేసిల్ కూడా యూస్ చేసుకోండి, బాగానే ఉంటుంది. పాస్తా నిజంగానే మనందరికీ కూడా ఫేవరెట్, చాలా బాగుంటుంది. చక్కటి ఈ చెర్రీ టొమాటో బేస్డ్ సాస్ తయారు చేసుకొని అందులో పాస్తాని కుక్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకుంటున్నాం. నీళ్లు వేడి చేసుకొని ఇందులో పాస్తా బ్లాంచ్ చేసుకుందాం. అందుకోసమే పెట్టేశాను. నీళ్లు కాస్త వేడైన తర్వాత పాస్తా వేసేస్తున్నాం. ఓకే, ఈలోపు కొన్ని కటింగ్స్ ఉన్నాయి, కటింగ్స్ తయారు చేస్తాం. వేర్ టు స్టార్ట్? చెర్రీ టొమాటో. చెర్రీ టొమాటోని చాప్ చేసుకుంటాను. జస్ట్ హాఫ్స్ చేసుకుంటున్నానండి, 2 సగాల కింద చేసుకున్నా సరిపోతుంది. హోల్గా ఉండకుండా స్ప్లిట్ చేస్తున్నాం అన్నమాట. నిజంగా చాలా గొప్ప ఫీలింగ్ ఇది. మనం చేసుకుంటున్నప్పుడు వెజిటేరియన్ తయారు చేస్తూ ఉంటే, అది కూడా రోమన్ కల్చర్కి సంబంధించిన ఒక వెజిటేరియన్ డిష్ని చేస్తూ ఉంటే చాలా రోల్ అవుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ హిస్టారికల్ రెఫరెన్సెస్ ఏవి చూసినా కూడా రోమన్స్ ఎక్కువ చేతిలో ఏ మీట్ లాఫ్నో లేకపోతే ఏ స్టీక్నో పెట్టుకొని పిక్ తింటున్నట్లు, బేకన్ తింటున్నట్లు ఇలాంటి వాటినే చూస్తూ ఉంటాం మనం యూజువలీ. మనం మాత్రం దానికి విరుద్ధంగా వెజ్ తయారు చేస్తున్నాము, అది కూడా సేమ్ కల్చర్కి సంబంధించి. ఎస్, వీ మేడ్ దెమ్ ఈట్ వెజ్. ఓకే, తర్వాత చెర్రీ టొమాటో చాప్ చేసుకున్నాను కదా, ఆ తర్వాత బెల్ పెప్పర్స్ చాప్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫైన్ చాప్ కాదు, మీడియం చాప్ లాగా చేసుకుందాం. మరీ ఫైన్ చాప్ చేస్తే డిష్లో అసలు కనిపించకుండా పోతుంది వెజిటేబుల్ అనేది. అలా అని పెద్ద పెద్ద పీసెస్ కింద తయారు చేసినా కూడా వీ కాంట్ హ్యావ్ ఇట్ అలాంగ్ విత్ స్పాగెటీ.
పొడవుగా తిన్నా కూడా అదే ప్రాబ్లం వస్తుంది. అందుకని మీడియం చాప్ చేస్తున్నాను. అలా పక్కన పెట్టేద్దాం. ఈలోపు నీళ్ళు బాగా వేడయ్యాయి. ఇందులో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేస్తున్నా. ఉప్పు ఆయిల్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు స్పగటీలో ఆల్రెడీ మనకి సీజనింగ్ తీసుకొచ్చేస్తుంది. ఆయిల్ వేసినట్లయితే స్పగటీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండకుండా విడివిడిగా ఉండడానికి దోహదపడుతుంది అనమాట. అందుకని వేస్తాం. ఇలా కాసేపు పట్టుకుంటే మెత్తబడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. పాస్తా అలా బ్లాంచ్ అవుతూ ఉంటుంది. మనం మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేస్తున్నాం. ఇందాక ఎల్లో బెల్ పెప్పర్స్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగానే గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేస్తున్నాం. పాస్తా బ్లాంచ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, బాగా వేడిగా అయిన తర్వాత వాటర్ వేసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. రెండోది ఏంటంటే, హైట్గా బాగా ఎత్తుగా ఉన్న పాత్ర కానీ లేకపోతే బాగా వెడల్పుగా ఉన్న పాత్ర కానీ తీసుకుంటే బాగా సూట్ అవుతుంది అనమాట. ఎనీవే, అదైతే కరెక్ట్గా లోపల సెట్ అయిపోయింది. పాస్తా ఏం విరగకుండా, కాబట్టి బాగుంటుంది. లాస్ట్లో కూడా డిష్ పూర్తయిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట. పూర్తిగా ఫుల్ లెంత్ యూస్ చేసుకోవచ్చు. ఎనీవే, వెజిటబుల్ చాపింగ్ ఆల్మోస్ట్ డన్. నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు సాస్ ప్రిపరేషన్. సాస్ ప్రిపరేషన్ కోసం కూడా ఇంకో పెనం పెట్టేసుకుంటాను. ఇందులో బటర్ ఫస్ట్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి సాతే చేసుకుంటాం. సాతే అయిన తర్వాత పాస్తా మిక్స్ చేసుకుంటాం. దించే ముందు బ్రెడ్ వేసి మిక్స్ చేసి దించేసుకోవడమేనమాట. సో బ్రెడ్ లాస్ట్లో వేస్తాము, ఎందుకంటే బ్రెడ్ ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది, నానిపోయినట్లు అయిపోతుంది. అందుకని ఓకే. ఫస్ట్ బటర్లో చెర్రీ టొమాటో వేస్తున్నాను. కొద్దిగా అలా సాతే అయ్యి చెర్రీ టొమాటో రానెస్ కొద్దిగా తగ్గుతుంది. ఆ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేస్తాం. గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. ఇది అలా ఫ్రై అయ్యేలోపు బేసిల్ని షిఫ్నేట్ కట్ అంటాం కదా, అలా కట్ చేసుకున్నాం. షిఫ్నేట్ కట్ అంటే ఇలా ఓపెన్ చేసుకొని వీటన్నింటినీ కూడా రౌండ్గా రోల్ చేసి చాప్ చేయడం అన్నమాట. ఇలా వస్తుంది. మరోవైపు చక్కగా బటర్లో వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డన్. మనం
ఇంకా పాస్తా బ్లాంచ్ అయ్యే టైంకి కనుక ఇది రెడీ అయిపోయిందంటే మనం తీసి వేసేసుకోవచ్చు. అండ్ పాస్తా పరిస్థితి చూద్దాం. పాస్తా కూడా కుక్ అయిపోయిందండి ఇటువైపు. దీన్ని షిఫ్ట్ చేసేద్దాం. దీని తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన వెజిటబుల్స్ సీజనింగ్ అంతా కూడా చేసేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఓన్లీ వెజిటబుల్స్ కోసమే. ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసాం కాబట్టి అది కాస్త ఉంటుంది, దీనికోసం సాల్ట్ వేసుకున్నాం. అలాగే కొద్దిగంత పెప్పర్ కూడా. వరకు డన్, రెడీ అయింది. నౌ ఇందులో మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నా. అలాగే ఆలివ్స్ 2-3 మాత్రం ఉంచుకున్నాను, తర్వాత సీజన్లో వాడుకుందాం డ్రెస్సింగ్లో. కొద్దిగా వేడైన తర్వాత ఫైనలీ చీజ్ డ్రెస్. చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి దాంట్లో ఆ సాగినెస్ అది ఉంటుంది కదా, అది వస్తుంది. దాంతో ఆ ఇటాలియన్ స్టైల్ అనేది మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. బ్రెడ్ ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే సర్వ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి. డిష్ రెడీ అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి చక్కగా గార్నిష్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. నైస్, బటరీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. స్ట్యూ ప్రిపరేషన్ తయారు చేసుకోబోతున్నాము. ఇది కూడా వెజిటేరియనే, ఎందుకంటే మనం ఈ వారం అంతా కూడా వెజిటేరియన్ డిషెస్ తయారు చేసుకుంటున్నాం కదా, అదే క్రమంలోనే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం వైట్ బీన్ స్ట్యూ. వైట్ బీన్ స్ట్యూ, ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన వైట్ బీన్స్, క్యారెట్, బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు, చెర్రీ టొమాటోస్, ఉల్లిపాయ, టొమాటో, కారప్పొడి, ఇంకా జీలకర్ర. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చెర్రీ టొమాటోస్ని గార్నిష్లో మాత్రమే వాడుతున్నాము, కుకింగ్లో వాడము. టొమాటోని కుకింగ్లో యూస్ చేసుకుంటాము. ఇది యాక్చువల్లీ స్పానిష్ డిష్ అన్నమాట. స్పానియార్డ్లు వాళ్ళంతా కూడా వైల్డ్ పీపుల్ నుంచి వెజ్ డిషెస్ మనం తీసుకొచ్చేస్తున్నాము. ఎనీవే, ఇవన్నీ కుక్ చేసి ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం మనకు లేదు. కానీ గార్లిక్, ఆనియన్ ఇవన్నీ కూడా సాటే చేసేసుకొని ఫటాఫట్ వంట కంప్లీట్ చేద్దాము. ఇదే ఉద్దేశంతో నేను పొయ్యి వెలిగించి పెనం పెట్టేశాను. ఓకే, ఫస్ట్ గార్లిక్ చాప్.
అయిపోయింది కదా. అలా అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ చాపింగ్. ఆనియన్ కూడా ఆల్మోస్ట్ ఫైన్ చాప్ చేసేస్తాం. టొమాటో, టొమాటోని కూడా చాప్ చేద్దాం. ఈలోపు పెనం వేడైపోయింది. దీంట్లో వెల్లుల్లి గట్టలు వేసేసి వేయించేస్తాం. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్లో గార్లిక్, వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ కూడా సాతే అవ్వాలి. దీంతో పాటుగా వేసుకునేది ఏంటంటే జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే టొమాటో చాప్ చేద్దాం. టొమాటో డిష్లో అలాగే క్యారెట్ కూడా చాప్ చేస్తున్నాం. మీడియం చాప్ చేసుకుంటాం. ఇది వైట్ బీన్ సైజ్ ఉంది కదా, ఇంచుమించు ఆ సైజ్ వచ్చేలాగా. డిష్లో వేస్తున్న క్యారెట్, ఇందులో కొద్దిగంత ఉప్పు వేసుకుందాం తొందరగా మగ్గడానికి. దాంతో పాటుగానే సీజనింగ్ కూడా అయిపోతుంది. దీంట్లో పెప్పర్ వేయట్లేదు, కారపొడి వేస్తున్నాం కాబట్టి త్వరగా మగ్గుతూ హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఫైనలీ చెర్రీ టొమాటోస్ జస్ట్ చాప్ చేసి పెట్టుకుంటాను. ఇందాకే చెప్పాను కదా, వీటిని గార్నిష్లో వాడబోతున్నాను. క్యారెట్ ఒకటి బాగా కుక్ అవ్వాలి దీంట్లో, మిగతా అంతా కూడా రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. ఫైనలీ వైట్ బీన్స్, ఇవి కూడా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు కుక్ అవ్వడానికి. చాలా ఈజీగా అయిపోయే డిష్, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్స్ కావాలన్నా కూడా మీరు ఏమైనా యాడ్ చేసుకోండి, కానీ ఈ డిష్ని మాత్రం ట్రై చేయండి. రీజన్ ఏంటంటే చాలా చాలా హెల్దీ డిష్ ఇది. ఎప్పుడైనా సరే అలా ప్రెజెంట్గా నిజానికి చెప్పాలంటే ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ స్ట్యూలు చాలా బాగా పనిచేస్తాయి. ఇలా స్ట్యూ తయారు చేసుకొని బీన్స్ తోటి ఎక్కువ వాటర్ వేసుకొని తక్కువ బీన్స్ ఇట్లాంటివి పెట్టుకొని స్పూన్తో అలా వేడివేడిగా సిప్ చేసుకుంటూ ఉంటే ఆనందమే వేరు. అలా అనమాట. ఫైనలీ ఇందులో వాటర్ వేసి స్ట్యూ కోసం ఆ స్ట్యూ కన్సిస్టెన్సీ తీసుకురావాలి. అందుకోసం నేను స్టవ్ చేంజ్ చేసుకుంటున్నా. ఇందులో మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ వేసుకుంటాం. డిష్ మొత్తం రెడీ అయిపోయింది. ఫైనల్గా వేయాల్సింది ఏంటంటే కారప్పొడి. కారప్పొడి కూడా వాటర్ వేయక ముందే వేసి కొద్దిగా సాతే చేసుకున్న బాగుంటుంది. బట్ ఎనీవే
మనకి ఇప్పుడు ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి దాంట్లోనే ఆ రా ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వేసిన ఉప్పు సరిపోలేదు అనుకున్నట్లయితే ఈ టైంలో టేస్ట్ చేసుకొని వాటర్ వేసిన తర్వాత కూడా సరిపోయిందా లేదా చూసి ఈ టైంలో సీజనింగ్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. రెడీ, డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, అలా మీరు కూడా ట్రై చేయండి.